నమస్తే వెల్కమ్ టు టి18 న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో మహిళా గురువుల గోస ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు శ్రీకాంత్ రాజుకు డాక్టరేట్ పట్టా ఆదిలాబాద్ జిల్లాలో అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఇంటింటికి పంపిణీ ఈద్గాం శివమల్లన్న ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కకి ఘన సన్మానం. తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో మహిళా గురుకుల గోస. గురుకులాలలో మహిళా గురువులను వేధిస్తున్న ప్రిన్సిపల్స్, ఇన్ఛార్జీలు, ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న మహిళలను గోస పెడుతున్న విషయాన్ని చెన్నూరు గురుకుల గురువు లెటర్ రాసి ఆత్మహత్య విషయం మరవక ముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని గురుకులాల్లో రెగ్యులర్ గురువులు అవుట్సోర్సింగ్ మహిళా గురువులని బాధ పెడుతున్నారు. ఇప్పటికైనా గురుకుల చైర్మన్ చర్యలు తీసుకోవాలని గురుదర్శన అధ్యక్షులు విజయ్ కుమార్ నారమల్ల అన్నారు. అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ గురుకులాల్లో తెలంగాణ వాళ్ళని చాలా గోసపెడతా ఉన్నారు. ఈ ప్రిన్సిపాల్స్ కానీ ఇన్ఛార్జ్ కానీ పర్మనెంట్ పనిచేసే ఈ మహిళా గురువులు గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నటువంటి మహిళా గురువుల్ని గోసపెడుతూ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా స్టడీ అవర్స్ ఇవ్వడం కానీ. ఇదే విషయమై మంచిర్యాల జిల్లాలో చెన్నూరుకు సంబంధించి ఒక మహిళా గురువు అక్కడి ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ వేధింపు భరించలేక ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ అట్లాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కావచ్చు చాలా గురుకులాల్లో మహిళా గురుకులాల్లో ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. వీటిపైన గురుకులాలకు సంబంధించిన చైర్మన్ కావచ్చు, లేదంటే సెక్రటరీ కావచ్చు, అంటే ఆర్సీఓలు కొంచెం దృష్టి సారించి ఆ గురుకులాల్లో ప్రిన్సిపాళ్ళు అట్లాగే ఇన్ఛార్జ్ ఎవరుతున్నారో వాళ్ళు ఏ రకంగా తమ తోటి గురువులతో ప్రవర్తిస్తున్నారు, ఏ రకంగా వేధింపులు చేస్తున్నారనే విషయాన్ని స్వయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఆర్సీఓలకు కానీ, లేదంటే సెక్రటరీస్ కానీ, లేదంటే ఈ చైర్మన్ కానీ ఉంది. ఇప్పటికైనా అంటే చెన్నూరులో ఎలాగైతే ఒక మహిళ ప్రిన్సిపాల్ వేధింపులు, ఇన్ఛార్జ్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేస్తుందో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఇప్పటికైనా మేల్కొని అధికారులు, ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఆర్సీఓలు, అట్లాగే చైర్మన్ గారు కావచ్చు, అట్లాగే సెక్రటరీ గారు కావచ్చు, ఈ మహిళా గురుకుల పాఠశాలల పైన అట్లాగే కాలేజ్ పైన దృష్టి సారించి ఈ ప్రిన్సిపాల్స్, ఇన్ఛార్జ్ వాళ్ళు పెడుతున్నటువంటి బాధల నుండి ఈ మహిళా గురువుని విముక్తి చేయాలని చెప్పేసి మహిళా గురువులు అందరూ కూడా కోరుతున్నారు. వాళ్ళ తరఫున నేను విజయ్ కుమార్ నారమల్ల, గురుదక్షిణ రాష్ట్ర అధ్యక్షుడు. యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్న తెలంగాణ ఉద్యమకారుల ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్. ఆరాధ్య ఫౌండేషన్ సామాజిక సేవలను గుర్తించిన యునైటెడ్ థియాలజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ శనివారం బేగంపేట మారి గోల్డ్ హోటల్లో న్యూ మ్యాక్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజుకు డాక్టరేట్ పట్టాను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అన్ని మండల ఆరాధ్య ఫౌండేషన్ ముఖ్య నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మనిషి విచ్చిన ఆరోగ్య ఫౌండేషన్ చైర్మన్. ఆమె వివాహానంతరం తన భర్త అయిన తాడోజు శ్రీకాంత్ రాజు కలుపుని తాడోజు వాణి శ్రీకాంత్ రాజుగా పరిచయం అయ్యారు. తాడోజు వాణి శ్రీకాంత్ రాజు సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని అమీనాబాద్ గ్రామంలో బచ్చురాజ్యం నరసయ్యకు 1988లో నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో MBA చేసి విద్యాభ్యాసం పూర్తి చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తెలంగాణ విద్యార్థి గణ పరిషత్ స్థాపించి
దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యాపించి ఉద్యమంలో పాల్గొన్నారు. వారి సినీ నటి విజయశాంతి స్థాపించిన తల్లి తెలంగాణ పార్టీలో చేరి 2007 నుండి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన తోటి ఉద్యమకారుడు తాడూరు శ్రీకాంతరాజు పరిచయం అయ్యారు. వారిని 2009లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య ఆహ్లాద్ రాజు జన్మించారు. వీరు ఉద్యమ సమయంలో నుండే పేద ప్రజలకు సహాయం చేసేవారు. తాడూరు వాణి శ్రీకాంతరాజు ఎప్పటి నుండో సేవా కార్యక్రమాలు చేస్తూ 2022లో వీరి కూతురు ఆరాధ్య పేరుతో ఆరాధ్య ఫౌండేషన్ స్థాపించి వీరి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన మహిళలకు 28 రోజులు నిత్యం అన్నదానం చేసి వస్త్రాంజలించి వారి స్వస్థలాలకు క్షేమంగా పంపించారు. సుమారు 5,000 నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి 8,000 మందికి 10 లక్షల పోస్టల్ ప్రభుత్వ బీమాలు చేయించారు. సుమారు 2,000 పేద విద్యార్థులను చదివించారు. సూర్యాపేట జిల్లా నాగూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిరుపేద వృద్ధ దంపతులకు 3 లక్షల రూపాయల వ్యయంతో ఇల్లు నిర్మించారు. జనగామ జిల్లా కోరుకొండ గ్రామంలో నిరుపేద కుటుంబానికి 4 లక్షల రూపాయల వ్యయంతో ఇల్లు నిర్మించి అప్పటి మంత్రి ఎర్రవల్లి దయాకర్ గారితో గృహ ప్రవేశం చేయించారు. 2021వ సంవత్సరంలో కోరుకొండ జిల్లాలో వర్షాల కారణంగా నష్టపోయిన వరద బాధితుల కుటుంబాలకు ఎమ్మెల్యే సీతతో కలిసి 3 లక్షల విలువ గల డిజిటల్ సరుకులు పంపిణీ చేసి విద్యార్థులకు సుమారు 11 పుస్తకాలు, పెన్నులు, పుస్తకాలు మరియు షూస్ పంపిణీ చేశారు. అలాగే క్రీడాకారులకు ఆర్థిక సహాయాలు చేసి ప్రోత్సహించారు. ఇదే కాకుండా ఎక్కువ మంది రోగులకు, వికలాంగులకు, ప్రమాదాలకు గురైన వ్యక్తులకు ఆసుపత్రి ఖర్చులు భరించి వారికి అండగా నిలిచారు. పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు తమ సొంత ఖర్చులతో పెళ్లిలు చేయించి వారికి పేద దిక్కుగా నిలిచారు. కోవిసిస్ బాధిత గ్రామంలో వాటర్ ప్లాంట్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు మరియు గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు సీసీ కెమెరాలను సమర్పణ చేశారు. పలు చోట్ల వివిధ దేవాలయాల నిర్మాణానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశారు. Thank you so much and Vani Srikanth Raj గారిని డాక్టరేట్ అందుకోసం కోరుకుంటున్నాం. So thank you so much and Vani Srikanth Raj గారిని డాక్టరేట్ అందుకోసం కోరుకుంటున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలు సో డాక్టరేట్ అందించవలసిందిగా కోరుకుంటున్నాము. యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ USA అందిస్తున్న డాక్టరేట్ ని వాణి శ్రీకాంత్ రాజ్ గారు అందుకున్నారు. యా వాణి శ్రీకాంత్ రాజ్ గారు సో వాటి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వాణి గారు. వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కింద ఉన్నటువంటి కూడా పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఈ డాక్టరేట్ అనేది నేను PhD చేశాక తీసుకోవాలనుకున్నాను, కానీ ముందే వచ్చింది. యాక్చువల్గా దీనికి రావడానికి కారణం మా హస్బెండ్ తాడూరు శ్రీకాంత్ రాజు. అంతా తనదే. సో తనకే నేను ఈ డాక్టరేట్ ఫస్ట్ తనకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఆరాధ్య ఫౌండేషన్ టీం, మా యొక్క ఆరాధ్య ఫౌండేషన్ టీం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి వాళ్ళ ఏరియాలో ఉన్న సమస్యలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలుగా భావించి ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయం లేకుండా కూడా మేము ఇంత డాక్టరేట్ పొందేవాళ్ళం కాదు. సో వారికి నా యొక్క కృతజ్ఞత మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నాకు డాక్టరేట్ రావడం అనేది చాలా ఒక సామాన్యమైన వ్యక్తులు. మేము మామూలుగా తెలంగాణ ఉద్యమం చాలా చేశాము. మేము ఎప్పుడూ గుర్తింపు కోరుకోలేదు. అలాంటిది మమ్మల్ని గుర్తించి ఈ కార్యక్రమంలో డాక్టరేట్ ఇవ్వడం అనేది సార్కి నరేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నరేష్ సార్ గారు కూడా మెనీ మోర్
ఒక్కరు హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలా మాలాంటి వాళ్ళని ఉత్తేజపరచడం కోసం చాలా మందికి ఇలాంటి డాక్టరేట్లు అందజేయాలని నేను కూడా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారు మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ డాక్టరేట్ కూడా మా యొక్క తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అంకితం చేయడం జరిగింది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు. అండ్ నెక్స్ట్ డాక్టరేట్ అందుకోవడానికి వేదిక మీదకి వై సైదుల్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బిజినెస్ మ్యాన్ అండ్ పొలిటీషియన్ వై సైదుల్ గారు, ఐ రిక్వెస్ట్ ఆఫ్టర్ దిస్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. So next, okay. So next, why Saidulu garu? I request on the stage, please. Businessman and ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం హేటి గ్రామంలో ఇంటింటికి అయోధ్య రామ మందిరం అక్షింతలు. హేటి గ్రామంలోని శివుని మందిరం అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని అక్షింతలు నిర్వహించి ఇంటింటికి పంచడం జరిగింది. అలాగే జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ ఉంటుంది. ఆ రోజు దేశంలోని ప్రతి ఒక్కరూ దగ్గర ఏదైనా గుడిలో వెళ్లి పూజలు నిర్వహించాలని ప్రజలకు తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ అర్జున్, గణేష్, గంగారెడ్డి, ప్రహ్లాద, రాకేష్, నరసింహులు పాల్గొన్నారు. भजन चालू दे भजन ఈస్గాం శివ మల్లన్న ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు. కాగజ్ నగర్ మండలంలోని పురాతన ఈస్గాం శివ మల్లన్న ఆలయంలో ఈరోజు ఉదయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నాయకులు.
तन्नो नंदिः प्रचोदयात् महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय निकाय ज्ञात्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ईशान सर्वविद्यारामेश्वर सर्वभूतानां ब्रह्माधिपते ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदाशिवो। शिवाय नमः शिवाय च शिवतराय च पंचामृतं पयोधृतं पयोदधि समन्वितं शरुणे जैव गोदावरी सरस्वती देवताभ्यो नमः। या विष्णुमूर्तिः इंद्ररंतरं निष्कर्षस्तुतेन स्मरामि। मया कृतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् पुष्पैः पूजयामि। अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो। देवाय नमः उग्राय देवाय नमः भीमाय देवाय नमः महतो देवाय नमः अवस्य देवस्य पत्नी नमः शर्वस्य देवस्य पत्नी नमः ईशानस्य देवस्य पत्नी नमः पशुपते देवस्य पत्नी। ములుగు జిల్లా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్కకు ఘన సన్మానం. ములుగు జిల్లా ములుగు గ్రామ పంచాయతీ పాలక మండలి ఆధ్వర్యంలో ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్కకు పాలకవర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ పి శ్రీజ హాజరయ్యారు. సన్మాన కార్యక్రమానికి హాజరైన మంత్రి దళసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలక వర్గం స్థానిక సర్పంచ్ నిర్మల హరినాథం ఆధ్వర్యంలో మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ ములుగు ప్రాంతంలో ప్రతి కుటుంబంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. ములుగు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని అందరూ సహకరించాలని కోరారు. ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, శిథిలావస్థలు ఉన్న బస్టాండ్ను అద్భుత రీతిలో తీర్చిదిద్దుదామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మారుమూల ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నేతగా మంత్రి సీతక్క ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా ఉన్నారని అన్నారు. కష్ట సమయాల్లో సైతం నేను ఉన్నానని, ఎంతో మందికి అండగా ఉన్నారని, స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఏర్పాటు చేసినటువంటి గ్రామ సర్పంచ్ బండారి నిర్మల హరినాథం గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కు, డిపిఓ గారికి, ముఖ్యంగా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారిని మరియు అడిషనల్ కలెక్టర్ గారు, సిఇఓ గారు, డిపిఓ గారు, ఇంకా డిఎల్పిఓ గారు, ఇతర అధికారులు అందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పత్రికా మీడియా సోదరులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయాలంటే సేవ. ఈ సేవా భావంతోనే ఈ యొక్క వెనుకబడినటువంటి ప్రాంతానికి ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చుకొని మరి మిగతా ప్రాంతాలకు తీసుకోని విధంగా అభివృద్ధి పదంలోకి నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము.
చాలామంది అనుకున్నారు ఏదో రాజకీయాలంటే రాజకీయాల కోసమో రాజకీయ కక్షల కోసమో లేకుంటే వేరే వేరే రకమైనటువంటి ప్రయోజనాల కోసమని. కానీ నేను మొదటి నుంచి ఇదే ములుగులో ఇందాక రహీం గారు చదివినట్టుగా మరి ములుగు గర్ల్స్ హాస్టల్లోనే ఉన్నా, గర్ల్స్ స్కూల్లోనే చదివిన. ములుగుతో చిన్నప్పటి నుంచి కూడా నాకు అనుబంధం ఉంది, ఈ టౌన్ తోటి, ఈ ఊరితోటి. కాబట్టి మరి గడప గడప కూడా నేను తెలిసినటువంటి వ్యక్తిగా ఈ జిల్లా కావచ్చు, ఈ నియోజకవర్గం కావచ్చు, మన ములుగు మండలం కావచ్చు, ములుగు గ్రామం కావచ్చు, ప్రతి ఒక్క కుటుంబంతో పరిచయం ఉంది. అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారి కుటుంబంతో కానీ, ఉప సర్పంచ్ గారి కుటుంబంతో కానీ, వార్డు మెంబర్ల కుటుంబంతో కానీ, ఇక్కడ పనిచేస్తున్నటువంటి గ్రామ సిబ్బంది వారందరూ కూడా మరి ఏదో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అని కాకుండా ఇన్నాళ్ళు కూడా అక్క అక్క అనుకుంటూనే ఆదరించారు. నేను కూడా వాళ్ళను సిబ్బంది అంటే ఏదో చిన్న చూపు ఎప్పుడు చూడలేదు. కరోనా కాలంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ మీ కష్టాల్లో ఉన్నప్పుడు మేము అండదండగానే ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి అంటే రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు, కానీ సర్పంచుల పరిస్థితి గత 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ గ్రామానికి నిధులు రావడానికి కృషి చేసినందుకు సర్పంచ్ గారిని, వారి యొక్క సిబ్బంది, వారి యొక్క మరి మిగతా సోదరులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను, ప్రజాప్రతినిధులందరినీ కూడా. ఇంకా మనము జిల్లా సాధించడంతో పాటు మున్సిపాలిటీ కూడా వచ్చినాక మరి గల్లీ గల్లీలలో డ్రైనేజీలు కానీ, ఇంకా సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా టౌన్కు రావాల్సినటువంటి ఇంకా గుర్తింపుగా ఏమేమైతే అవసరం ఉంటాయో తప్పకుండా వారి యొక్క సూచనలు, సలహాలు, సహకారాలు కూడా తీసుకొని ఒక పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గానే కాకుండా ఈ ఊరి ఆడబిడ్డగా, ఈ ప్రాంత బిడ్డగా ములుగు వెలుగాలి అనే రకంగా తపనతోటి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి 5 ఏళ్ల నుంచి సరిగ్గా బిల్లులు రాక దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1200 కోట్ల రూపాయల బిల్లులు సర్పంచులకు వచ్చేటి అన్ని కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి గతంలో. ఈరోజు వాళ్ళకు బిల్లులు రాక అప్పులు తీసుకొచ్చి మరి ఇబ్బంది పడుతుంటే మేము గతంలో అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమి ఇచ్చేది లేదు, అన్ని ఇచ్చిరని చెప్పి, కానీ రికార్డ్స్ తీస్తే చాలా బిల్లులు పెండింగ్ లో ఉండి నిజంగా సర్పంచులు ఆ రోజు ఎన్నిసార్లు మా దృష్టికి తీసుకొస్తే మేము అసెంబ్లీలో మాట్లాడితే మా నోరు మూయించారు ఆ రోజు. కానీ వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకొని ఉంటే ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా ఇంకా కిందికి వచ్చి ఉంటే ఇంకా గ్రామాలలో వాస్తవానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బ్రహ్మాండంగా జరిగేది. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు కూడా ఎంతో ఆవేదనతో, ఆశతో చూస్తూ ఉన్నారు. వాళ్ళ టైం కూడా ఇంకా ఈ మంత్ ఎండింగ్ లో అయిపోవడం జరుగుతుంది. దానికి ఎట్లా ఏంది అని ముఖ్యమంత్రి గారు మేమందరం కేబినెట్ కూర్చొని నెక్స్ట్ ఏ రకంగా చేయాలన్నటువంటి దాంతో కూడా ముందుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ గ్రామాలకు సంబంధించి ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము, కట్టుబడి పనిచేస్తాం, అంకిత భావంతో పనిచేస్తాం. రేపు రాబోయే జాతరకు కూడా ప్రజలు, ప్రజాప్రతినిధులు, పత్రికా మీడియాలు, పెద్దలు, ఉద్యోగులు, అధికారులు అందరి యొక్క సూచనలు తీసుకుంటూ సక్రమంగా నిర్వహించేందుకు ముందుకెళ్దామని, దానికి మొదటి నుంచి ములుగు నుంచి జనాలు మరి ముందుకెళ్తా ఉంటారు కాబట్టి వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా మరి ఎవరైనా దాతల్లాగా ఉన్నా కూడా రోడ్డు మీద కానీ, దారులలో కానీ, బస్సులలో కానీ వెళ్ళే పిల్లలకు ఫుడ్ ప్యాకెట్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ అందించడానికి కూడా ముందుకొచ్చే విధంగా దాతలను మేము కోరుతా ఉన్నాము. అదే కాకుండా ఇంకా ఇక్కడ మనకు కావలసినటువంటి కాలేజీలు కానీ, బస్ స్టాండ్ కానీ, అదేవిధంగా మోడల్ మార్కెట్ కలెక్టర్ గారు మేము అదే అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్నటువంటి బస్ స్టాండ్ను జాతర అనంతరం అద్భుతంగా ఏ రకంగా అక్కడ ఏం చేస్తే బాగుంటుందని చేస్తూ మరి మినీ బస్ స్టాండ్గా ఉంచి దాన్ని ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా మార్చడమా, లేకుంటే బస్ స్టేషన్ అట్లా ఒక అందరి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని అది కూడా మారుస్తాం, మంచిగా చేస్తాం. మోడల్ మార్కెట్ కూడా మరి మార్కెట్లో ఇబ్బంది పడకుండా